హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, మనకు వచ్చేసి ఏసీఐఓ ఎగ్జామ్ జరిగింది కదా మొన్న 2025 సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో. సో దానికి సంబంధించి మనకు క్వశ్చన్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన దానిలో ఎస్పెషల్లీ టైమ్ అండ్ వర్క్ పైన క్వశ్చన్ చేయమని ఎక్కువ మంది మెసేజ్ చేశారు. సో దానికి సంబంధించి ఈరోజు ఏంటంటే ఏసీఐఓ క్వశ్చన్స్ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్ట్ అండ్ ఛాలెంజింగ్, అంటే ఎవరైతే మనకు ఛాలెంజింగ్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే మనకు ఎస్ఐ లెవెల్లో ఏదైతే ఉంటుందో అదే లెవెల్లో ఉంటుంది. సో మనకు దీనిలో అడిగిన క్వశ్చన్స్ ఏవైతే నేను అబ్జర్వ్ చేసినో ఇదే లెవెల్ మనకు 2023లో ఆల్రెడీ పడ్డాయి. అంటే నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో కూడా ఈ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అనేది కంపల్సరీ మనకు పడతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ చాలా సింపుల్ క్వశ్చన్స్. ఒకటి, టఫ్నెస్ అంటే మన సబ్జెక్ట్ సరిగ్గా నేర్చుకోకపోవడము, సో మీరు విన్న చోట మీకు కరెక్ట్గా చెప్పకపోవడం, ఇది కూడా జరిగి ఉండొచ్చు. నేను అందరినీ స్టూడెంట్సే తప్పనట్లేదు. సో మీరు కోచింగ్ తీసుకున్న చోట కూడా ఏదో పైన లేపేసి మనకేముందిలే అని చెప్పిపోయేటోళ్ళు కొందరు ఉండొచ్చు. బట్ 90% ఏ గురువైనా విద్యార్థులకు న్యాయం చేయాలని చేకూరుస్తాడు, అంటే పూనుకుంటాడు. కాబట్టి వాటికి సంబంధించిన దానిలో అతను చెప్పిన ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఏదో డిస్కౌంట్ రూపంలో నేర్చుకుంటే మాత్రం కష్టమవుతుంది. సో 2023లో ఆల్రెడీ ఏపీ అండ్ తెలంగాణలో టఫ్నెస్ పెరిగింది. 2025 అంటే ఇప్పుడు మనము 2025 వచ్చేసి నవంబర్ ఎండింగ్లో ఉన్నాం. అంటే ఇక మనకు ఇంకొక 2 డేస్ అయితే డిసెంబర్ కూడా పడుతుంది, మళ్ళీ 2026 కూడా వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించిన దానిలో మనం చేయాల్సింది ఏంటంటే సమయం అనేది వృధా చేయకండి. సో గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ వచ్చిందని అటు పోవడం ఇటు పోవడం ఇవి చేయకండి. పోయిరండి, ఓటేయండి. కంపల్సరీ ఓటేసి మీరు ఎన్నుకోవాలనేది ఒకటి ఉంటుంది. కానీ టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా టైం ఉన్నప్పుడే చదవండి. టైం మళ్ళీ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు ఇంత ఫ్రీ టైం ఉండదు. కాబట్టి ఇది అంటే యాజ్ ఎ బ్రదర్ అండ్ బ్రదర్గానే చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ బ్రదర్గా ఎప్పుడు వెల్ విషర్గా నేను కోరుకుంటూ అందరూ సక్సెస్ కావాలి. సో అందులో మీరు ఫస్ట్ ఉండాలని నేను అబ్జర్వ్ చేస్తూ చెప్తున్నాను. ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ ఎవరైతే నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారో వాళ్ళు ఎక్కువగా అడిగింది ఏంటంటే టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేయండి సార్ అని. సో దీనిలో వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మన బుక్లో ఉంది చూడండి. మనకు అర్థమెటిక్ 3.2 అనేది బుక్ ఉంది కదా, ప్రతి లాజిక్ దీనిలో ఉంది. సో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మొట్టమొదటిగా వీడియో లోపలికి వెళ్ళే కంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా అంటే టాపిక్స్ వైజ్ కానీ ఏదైనా కావాలన్నప్పుడు నాకు ఇంటిమేట్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు ఆ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో నా నెంబర్ కూడా బుక్ పైనే ఉంటుంది, దానికి పెట్టినా సరే, సో డైరెక్ట్ కమెంట్ రూపంలో పెట్టినా సరే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. రైట్, దీనిలో మొట్టమొదటి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒక పనిని పూర్తి చేయడానికి ఏ మరియు బిలు ప్రత్యామ్నాయ రోజుల్లో పనిచేస్తారట, అంటే ఆల్టర్నేట్ డేస్. ఏ 1వ రోజు నుండి ప్రారంభిస్తాడు, బి ఒంటరిగా అదే పని 84 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో పని 29/2/5 రోజుల్లో పూర్తయితే ఏ ఒంటరిగా అసలు పనిలో 2/9 వంతు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది. సో దీన్ని చేసేటప్పుడు ఒకటి రూల్ ఏంది అంటే మనకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆల్టర్నేట్ డేస్కి సంబంధించి సేమ్ ఇదే టైప్ క్వశ్చన్లో చెప్పిన. ఎప్పుడైనా ఆల్టర్నేట్ డేస్ ఉన్నప్పుడు మనకు మన దానిలో ఉంటుంది చూడండి, 11/1/3 అని ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 19/1/7 ఇలా ఉంటుంది. క్వశ్చన్స్ 2 చెప్పాను, ఇదే టైప్లో 2 క్వశ్చన్ చెప్పాను. ఇలా ఉన్నప్పుడు మనకేంది అంటే మనకు 29 to 5 డేస్ అన్నప్పుడు నియరెస్ట్గా మనకు దేనికి ఈక్వల్ అవుతుందంటే 30 డేస్ కదా. 30 డేస్ అన్నప్పుడు ఎవడైతే పని ప్రారంభిస్తున్నాడో వానికి అందులో సగం అంటే ఎంత అవుతుంది, 15 డేస్ ఇచ్చేసి మిగతా బి అనేవాడికి రిమైనింగ్ వాల్యూ అంటే మనకి ఎంత వస్తుందంటే 14/2/5 డేసే కదా. అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంది అంటే మనకు ఏ విధంగా చేస్తున్నాం అనే దానిపైన ఫోకస్ చేయండి. సో మొత్తం పనిలో 15 పార్ట్లు వెయిట్ చేస్తే మిగతా పార్ట్ వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి బి. కానీ మనకు బికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే బి అనేవాడు ప్రతిరోజు ఎంత చేస్తున్నాడు అంటే 1/84 పార్ట్ చేస్తున్నాడు. దానికి సంబంధించి వన్ ఎఫిషియన్సీ లేకుంటే 84 చేసి డైరెక్ట్గా వన్ యొక్క ఎఫిషియన్సీ అన్నప్పుడు ఈ పాయింట్ ఆఫ్లో తీసుకున్నా సరే దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 72/5 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది, 12 ఏళ్ళు కాబట్టి 6/35 అయింది. అంటే బి ఒకడే 6/35 పార్ట్ చేస్తే ఏ అనేవాడు రిమైనింగ్ పార్టే కదా, 1 - 6/35 అన్నప్పుడు దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 29 మనకి ఎంత అవుతుందంటే 35.
ఇప్పుడు ఈ 29/35 బాగానే ఉంది, కానీ అతను ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు అంటే 15 డేస్లో చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ 29/35 అనేది మనకు రిమైనింగ్ వర్క్. కాబట్టి 29 పార్ట్స్ చేయడానికి మనకి 15 డేస్ పడితే 35 చేయడానికి ఎంత పడుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నా సరే, లేదు అనుకుంటే డైరెక్ట్గా ఎఫిషియన్సీ అన్నప్పుడు 15 చేస్తున్నప్పుడు పైకి వెళ్తా అంటే ఈ పార్ట్ చేయడానికి ఇంత అన్నప్పుడు 35 డివిజబుల్ బై టోటల్ వర్క్ ఎంత అంటే ఇంతేగా. కానీ అందులో మనోడు ఏమంటున్నాడు అంటే ఇంత పార్టే చేయమని చెప్పేసి అంటున్నాడు. ఎంత 29/10 అంటే 10 × 2 = 20, 9 అంటే మనకి ఎంత అవుతుందంటే 29/10 పార్ట్ మాత్రమే చేయమంటున్నాడు. సో ఇది క్యాన్సల్ అవుతే 5 7 5 × 2 అంటే మనకి ఎంత అవుతుందంటే 105/2 అంటే మనకి ఎంత అవుతుంది, దీని యొక్క వాల్యూ 52.5. ఇది మనకు చేయాల్సిన విధానం. అంటే మెథడ్స్ చాలా ఉంటాయి, బట్ మన అబ్జర్వేషన్ ఏదైతే ఉందో ఈ టెక్నిక్ చెప్పాను మీకు. అంటే మీరు కావాలంటే ఎక్కడైనా సెర్చ్ చేయండి. సో ఈ టెక్నిక్ అనేది రాకుండా మీకు ఏదేదో చెప్పింటారు, అలా కాకుండా ఇది బెస్ట్ అప్రోచ్. అంటే ఎగ్జిక్యూట్ చేసే విధానంలో థింకింగ్ అనేది కొంచెం మనకేంటంటే లాజికల్గా థింక్ చేయండి. అంటే ఎవడు మొదలైతే పెడుతున్నాడో మనకి రౌండ్ ఫిగర్ వాల్యూ ఇచ్చేసి రిమైనింగ్ వాల్యూ బీకి ఇచ్చాను అంటే వీడు మొత్తం ఇంత పని చేస్తున్నాడు, కానీ మొత్తం ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తాడంటే 1/84 పార్ట్ డైలీ అన్నప్పుడు 6/35 వాడు చేయగలడు. అంటే రిమైనింగ్ వచ్చేసి 29/35 వీడంటే 29 పార్ట్ 15 డేస్ అవుతే 35కి ఎంత అన్నప్పుడు 15 × 35/29 తీసుకున్న తర్వాత ఇందులో 29/10 పార్ట్ అన్నప్పుడు ఎంత అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ వన్. చూడండి, మీకు ఈవెన్ క్లాస్ రూమ్లో అండ్ ఆన్లైన్లో చెప్పేటప్పుడు చెప్పాను, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో టైమ్ అండ్ వర్క్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఆల్టర్నేట్ డేస్ సంబంధించి 100% మనకు చేసే విధానాన్ని దీన్ని డెవలప్ చేసుకోండి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, ఇది కూడా మనకు 16th రోజు వచ్చిన క్వశ్చన్. సరే మొత్తం ఏసీఐఓ క్వశ్చన్స్ ఇంకా 16th 17th అక్టోబర్ నవంబర్ గురించి ఎందుకు, కానీ సింపుల్గా ఇది అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు చూడండి. ఏ మరియు బిని ఒక పనిని ప్రారంభిస్తారంట, 8వ రోజు ఇద్దరు ఆగిపోయారు. అంటే ఏ బిలు కలిసి మనకు ఎన్ని రోజులు వర్క్ చేశారు అంటే 8 డేస్ చేశారు. డి అండ్ ఈ మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తున్నారు అంటే మనకు అబ్జర్వ్ చేస్తే 4 డేస్లో చేశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే డి మరియు ఈలు ఏ మరియు బి లాగా అదే వేగంతో పనిచేస్తారంటే ఎఫిషియన్సీ వీళ్ళిద్దరైనా ఒకటే అంటున్నాడు. ఒకటే అన్నప్పుడు వీళ్ళు వచ్చినా వీళ్ళు రాకపోయినా ఓవరాల్గా అందరిది సేమ్ అన్నప్పుడు మొత్తం వరకు ఎంత అవుతుందంటే 12 డేసే కదా. కానీ మనకేమంటున్నాడు అంటే అందులో వచ్చేసి ఏ మరియు బిలు 80% పడినాయి, దీనిలో 80% అంటే మనకి ఎంత అవుతుంది అంటే 96 అన్నప్పుడు 9.6 అంత. సింపుల్ క్వశ్చన్ చూడండి. అంటే మనకు ఎఫిషియన్సీ సేమ్ ఉన్నప్పుడు వీడు పోయి వీళ్ళు వచ్చినా ఈ పేరు వచ్చినా గదే మనకు అదే ఎఫిషియన్సీతోనే చేస్తారు కాబట్టి ఎగ్జిక్యూట్ చేసే విధానం. మెథడ్ చాలా ఉంటుందండి. మెథడ్స్ చేస్తే ఈ రోజుల్లో జాబ్ వచ్చేది చాలా చాలా కష్టం. మీకు ఇప్పటి కూడా మార్కెట్లో మభ్య పెడుతూనే ఉన్నారు, ఎక్స్ తీసుకొని వై తీసుకొని ఇది అని వాళ్ళ ప్రతాపం అంతా చూపించడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ మీకు మ్యాథ్స్ వచ్చిన ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. నీకు మ్యాథ్స్ రావాల్సింది, రీజనింగ్ రావాల్సింది కాదు. నీవు కొడితే జాబ్ కొడితేనే దానికి విలువ. అంతేగాని ఏదో నీకు మ్యాథ్స్ వచ్చిన బిల్డప్ ఇచ్చి వాళ్ళు కూడా మసి ఊసి మిమ్మల్ని మీద సో మనంత తోపు లేనే లేడు, సో మనమే ఎవర్ గ్రీన్, మనమే నెంబర్ 1 ఇది కాదు. ఆల్రెడీ మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చే విధంగా ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ చదవగానే నీకేం అర్థమవుతుంది. సో నీట్గా చదువుకుంటూ వెళ్ళండి. ఈవెన్ నేను క్లాస్ రూమ్లో ఆన్లైన్లో చెప్పేటప్పుడు కూడా అండర్లైన్ చేసుకుంటూ చెప్పాను. ఎందుకంటే బేసికల్గా క్వశ్చన్లో ఉండే లాంగ్వేజ్ మనం పట్టుకోవాలి. క్వశ్చన్ యొక్క లాంగ్వేజ్ నీకు ఎప్పుడైతే మనకు మైండ్కి ఎక్కుతుందో అప్పుడు ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది. ఇదే క్వశ్చన్కి ఒక పేజీ చేయొచ్చు, ఇదే క్వశ్చన్కి 2 స్టెప్పుల్లో చేయొచ్చు. సో మీకు ఎగ్జామ్లో ఉపయోగపడేది ఇది. కానీ సో బయట మభ్య పెట్టినట్టు ఏదో పని చెప్పి ఈయన దీనికి తోపు అని బ్రాండ్ వేసి వీళ్ళు దీనికే అలే కాదు. మీకు ఆల్రెడీ ఒక మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి, వినండి, నీకు నచ్చితే నాది కొనమని నేను ఎప్పుడు చెప్పా. నేను అసలు ఇదే కాదు 30,000 కాపీలు రీజనింగ్ అయిపోయినాయి, 6,500 అర్థమెటిక్ అయిపోయినా కూడా ఏ ఒక్కరోజు ఏ స్టూడెంట్ కూడా నా కోర్స్ కొనండి అని నేను ఎప్పుడు చెప్పలే. సో నచ్చిన వాళ్ళు కొన్నారు, నచ్చిన వాళ్ళు. ఎందుకంటే నేను ఇక్కడ చేస్తున్నది విద్య, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను. కానీ ఏదో నేను డబ్బులు సంపాదించుకొని కిరీటాలు పెట్టుకొని బంగ్లాలు ఇది కాదు నా ప్రాసెస్. నాకు వచ్చిన నాలెడ్జ్ ద్వారా ఎంతమంది సక్సెస్ కావాలనే దానిపైన నేను వెళ్ళేది.
అంతేగాని నేను ఎప్పుడు కూడా నా కోర్సు కొనండి, వీళ్ళది ఇంకో లెక్చరర్ పైన బురద జల్లడాలు ఇవన్నీ ఎప్పుడు చేయను నేను. అది గుర్తుపెట్టుకోండి. మీరు స్టూడెంట్స్‌కు, లెక్చరర్‌కి మధ్యలో ఏముండాలంటే కమ్యూనికేషన్ ఉండాలి. చెప్పేది నీకు ఎంత మాత్రం అర్థమవుతుంది అనేది చూసుకొని చదువుకోండి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమంటున్నాడు అంటే 3 men ABC agreed to complete a construction job in 28 days. ABC worked for the first 5 days and completed 11/40. అంటే 5 డేస్లో మనకు 11/40 కంప్లీట్ చేసినంటే టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు ఏబి అంటే 200/11 days. ఈ క్వశ్చన్ చాలా బాగుంది అండ్ చూడడానికి చాలా ఏదో పెద్దగా ఉంటుంది కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. క్వశ్చన్ చదువుకుంటూ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఏ అండ్ బి వర్క్డ్ ఫర్ ద నెక్స్ట్ 3 days అండ్ కంప్లీటెడ్ 1/8 అంటున్నాడు. అంటే 3 daysలో మనకు వచ్చేసి 1/8 కంప్లీట్ చేస్తే ఏబీలు కలిసి మిగతాదంతా ఎంత చేసినట్టు అంటే 24 కదా, అంతే కదా. 1/8 పార్ట్ అన్నప్పుడు మనకు వచ్చేసి అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే టోటల్ వర్క్ను 24 daysలో చేయొచ్చు. అండ్ ద రిమైన్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ బై ఏ అండ్ సి ఇన్ లాస్ట్ 20 days అంటున్నాడు. ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాంతో అవసరమే లేకుండా ఇక్కడ చూడండి ఏబీలు ఇద్దరు కలిసి 24 daysలో చేశారట. ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి మనకు 200/11 daysలో చేస్తే దీని యొక్క ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ మనకు 3 అనేది ఉంది, ఇందులో 3 లేదు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఎల్సిఎంగా నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే 24 ఇంటూ దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది? 24 2s 24 ఇంటూ 5s ఇది 200 అంటే 11 ఇంటూ 3 అంటే మనకు బై చేస్తే 200 3s కానీ 11 ఇంటూ 3s అంటే 33నే కదా. అంటే ఏబీలు ఇద్దరు కలిసే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 25 చపాతీలు తింటున్నప్పుడు ఈయన ఒక్కడు ఎన్ని తింటాడబ్బా? 8 చపాతీలే కదా. ఎందుకంటే ముగ్గురు కలిస్తే 33, మొత్తం 600 చపాతీలు ఉన్నాయి. సి ఒక్కడే రోజుకి 8 తింటే 8 ఇంటూ 7 8 ఇంటూ 5 సో 75 అనేది ఇది ఒక్కటే ఉంది చూడండి. సో సికి సంబంధించి కాబట్టి ఆన్సర్ ఇది. ఇక మిగతా ఎవరు చేయమని చెప్పలే నీకు దాంట్లో తీసుకెళ్ళి ఇవన్నీ మనకి ఏంటంటే అనవసరమైన వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టు. కాబట్టి ఎగ్జామ్లో కావాల్సింది ఏంటంటే టెక్నిక్ పైన ఫోకస్ చేయండి. టెక్నిక్ ఏంటంటే ఆ ముగ్గురు 28 రోజుల్లో చేసిర్రు, టోటల్ వర్క్ ఏంది ఇదంతా సోది మనకు. సింపుల్గా ఏబీసీలు ఇంత చేసిర్రు అంటే మొత్తం కలిపి ఇంత, ఏబీలు ఇద్దరు కలిసి ఇంత చేసారు, ఏబీలు ఇద్దరు చేస్తే ఇంత, వీళ్ళది అనుకుంటే సిది సపరేట్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. 100% వర్కౌట్ అవుతుంది. కాబట్టి చేసే విధానం పైన ఫోకస్ చేయండి. చూడడానికి ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది, దాంట్లో ఏముండదు. ఒకటి ఏంటంటే చదువుతున్నప్పుడే నీ మైండ్ టెక్నిక్ చెప్తుంటుంది, ఓకే దీని తర్వాత ఇలా వెళ్ళు, దీని తర్వాత, అంతేగాని మొత్తం చదివి మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ చదువుకుంటూ వస్తే ఇదేమన్నా మనము ఎస్ఏ కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నామా? అలా చేయకండి. సో అందుకు ఫస్ట్ సబ్జెక్టుని బాగా నేర్చుకోండి. ప్రతిదీ కూడా ఎక్కడా కూడా మనము ఏ చాప్టర్ను కూడా వదలవద్దు, రీజనింగ్ అయినా అర్థమెటిక్ అయినా. సో రీజనింగ్ అర్థమెటిక్ ఎప్పుడైతే నువ్వు బాగా చేస్తావు ఆటోమేటిక్గా 100% నీకు ఎక్కడా కూడా గింత కూడా మిస్టేక్ పోకుండా 100% జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రీజనింగ్ అర్థమెటిక్లోనే మనం ఎక్కువ స్కోర్ చేయాల్సింది. రీజనింగ్ అవుట్ ఆఫ్ అవుట్ కొట్టాల్సింది ఎట్ ఎనీ కాస్ట్. అర్థమెటిక్ కూడా మనకి ఏంటంటే మనం 100% చదివినా సరే కొంత సమయం దొరకకపోవడం వల్ల 80-90% వరకున గుంజాలి. మరి అంత గుంజాలి అంటే ఎంత పెద్ద క్వశ్చన్ అయినా మ్యాక్సిమం మనకు 40-50 సెకండ్స్లో కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. సో దానిపైన ఫోకస్ చేయండి. సో ఇది మనకి ఏంటంటే అర్థమెటిక్ 3.1 బుక్. సో మెయిన్గా ఇదేంటి అంటే ఖచ్చితంగా సక్సెస్ ఓరియంటెడ్లో రాసిన బుక్కే. ఏదో మీకు టైం వేస్ట్ చేసి సింపుల్ క్వశ్చన్స్ పెట్టేసి ఏదో కాలయాపన చేయడానికి పెట్టలే. క్వశ్చన్స్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉన్నాయి. బట్ బేసిక్ క్వశ్చన్స్ 1 or 2నే పెట్టాయి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కానిస్టేబుల్ కూడా వస్తలేవు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. బేసిక్ క్వశ్చన్స్ కానిస్టేబుల్ కూడా రావట్లేదు. అంతేగాని అవి చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టడానికి నేను లేను. ఒకటి ఏంటంటే నేను ఒక నా సొంత తమ్ముడు నా సొంత చెల్లె చదువుకుంటే నేను ఎట్లయితే గైడ్ చేయాలనుకుంటున్నానో అదే విధానంలో గైడ్ చేయడానికి ఈ బుక్ రాసిన. అంతేగాని డబ్బుల కోసమో ఏదో టైం పాస్ చేసి మీకు మ్యాథ్స్ వచ్చు అని బిల్డప్ చేయడానికో కాదు. చాలామంది ఏంటంటే బయట కూడా చాలా పెద్దగా ఉంది బుక్, అంత అడ్వాన్స్డ్ అవసరం లేదు, ఎస్ఐకి ఆ లెవెల్, ఎస్ఐకి ఏ లెవెల్ వచ్చిందనేది 2023 క్వశ్చన్ పేపర్ చూసి మాట్లాడుకోండి. ఎందుకంటే 2023లో ఏపీ తెలంగాణ వాళ్ళకి ఏపీ కంటే టఫ్ వచ్చింది. కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇది మనకు భరత్ ఐక్యూ అకాడమీ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోండి.
సో ఒకటి ఏంటంటే ఇది సింగిల్ డివైస్ కోర్సు. మీకు ఏదైనా ఇష్యూ వస్తే లాగిన్ ఇష్యూ నాకు పెట్టండి, 15-20 మినిట్స్లో రిజాల్వ్ చేస్తా. అంతేగాని మల్టిపుల్ లాగిన్స్ అనేది ఉండకూడదు, అందుకు పెట్టింది. సో చాలామంది ఏంటంటే లాగిన్ ఇష్యూ వస్తుందంటే అదొక్కటే, సో అదొక్కటి గుర్తుపెట్టుకొని చూసుకోండి. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. అజయ్, విజయ్ మరియు సుజయ్లు వరుసగా 6 గంటలు, అదేవిధంగా 3 గంటలు, 2 గంటల్లో ఒక గదిని పెయింట్ చేయగలరంట. అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 ఎవరు అంటే అజయ్, నెక్స్ట్ విజయ్ ఏమో 3 అవర్స్, నెక్స్ట్ సుజయ్ ఏమో 2 అవర్స్, అంతే కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఎల్సిఎం ఎంత అంటే 6 కదా. ఇప్పుడు మనకు అజయ్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 1 రోటీ, ఇది 2 రోటీస్ విజయ్ది, నెక్స్ట్ సుజయ్ది ఏమో 3 రోటీస్. ఇప్పుడు మనకేమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అజయ్, విజయ్లు రెండవ గంట మొట్టమొదటగా అజయ్ ఒక్కడే వచ్చిండంట. సో ఫస్ట్ అవర్ అజయ్ ఒక్కడే వచ్చిండు, 1 అవర్లో వాడు ఒక చపాతీ తింటాడు. నెక్స్ట్ రెండవ గంటలో మనకి ఏమంటున్నాడు అంటే అజయ్, విజయ్ వచ్చారు, ఇద్దరు కలిసి మనకు 3 చపాతీలు తింటారు, అంతే కదా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా ముగ్గురు కలిసి అజయ్, విజయ్ అండ్ సుజయ్ ముగ్గురు వచ్చారు. ముగ్గురు కలిసి మనకు ఎన్ని తింటారు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 గంటలు పనిచేసారు అని అంటున్నాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1+3 అంటే మనకు 4 చపాతీస్ అయిపోయినాక ఇంకా మిగిలింది 2 చపాతీసే. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక మిగిలింది 2 చపాతీసే. ఈ 2 చపాతీస్ కోసం వాళ్ళు 2 గంటలు కష్టపడ్డారు అని చెప్పేసి అంటున్నారు. అంటే మొత్తం పనిలో విజయ్ ఎంత భాగాన్ని చేశాడు అంటే అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ 1 అవర్, ఇక్కడ ఒక 1 అవర్ అంటే 2 అవర్స్ అవుతుంది. అంటే ఓవరాల్గా ముగ్గురు కలిసి పని చేస్తే 6 చపాతీలు ఇవ్వాలి. కానీ మన దగ్గర ఉన్న ఎంత ఉంది అంటే 2 అవర్స్లో 2 చపాతీసే ఉన్నాయి. అక్కడ ఉన్నాయి ఇంకెన్ని ఉన్నాయంటే 2 చపాతీసే ఉన్నాయి. కాబట్టి 2 చపాతీస్ ఉన్నప్పుడు మరి 6 చపాతీలు తింటారు వాళ్ళు వస్తే. అంటే వాళ్ళు ఒకవేళ 1 అవర్ వస్తేనే 6 చపాతీలు తింటారు. మరి 2 అవర్స్ వస్తే 12 చపాతీస్ తిన్నప్పుడు మన దగ్గర 2 చపాతీసే ఉన్నాయన్నప్పుడు దీని యొక్క వాల్యూ చూడండి. 4/12 అంటే మనకి ఎంత అవుతుందంటే 1/3 మాత్రమే వాళ్ళు పని చేయగలరు, అంతే కదా. మళ్ళీ ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు 2 గంటలు కలిసి ముగ్గురు కలిసి 2 గంటలు అంటే గంటకి వస్తేనే 6 చపాతీలు తింటారు. 2 గంటలు వస్తే 12 చపాతీలు ఇవ్వాలి. వాడు ముందే మనకు కండిషన్ చెప్పాడు. కానీ మన దగ్గర ఉన్నాయి 2 చపాతీలే. ఆ 2 చపాతీలు తినడానికి మనోనికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఈడ 1/3, అదేవిధంగా మనకు 1/3 అన్నప్పుడు సో 2 చపాతీలు తినడానికి మనోడు వచ్చేసి 2/3 టైం పడుతుంది కదా. ఎందుకంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గంటకి 2 చపాతీలు అన్నాడు కాబట్టి గంటకు 2 చపాతీలు అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఈయన 1 అవర్ పనిచేశాడు, అవును కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 1 అవర్ పనిచేస్తే 2 చపాతీస్ తింటాడు. కానీ మనకున్నది 1/3 టైమే. సో 1/3 టైంలో ఎన్ని తింటాడు అన్నప్పుడు మనకి దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద మనకు ఉండే దానిలో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1/3 అన్నప్పుడు మనకి ఇంకా ఎంత మిగులుతుందంటే 1/3 టైమే కదా. 1/3 టైంలో మనోడు తినాల్సింది ఎంత అంటే 4/3. కానీ ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏంటంటే అందరూ కలిపి అన్నారు కాబట్టి సో మొత్తం పనిలో ఎంత భాగాన్ని అంటే వాడు మొత్తం పని అంటే మొత్తానికి 6 చపాతీలు ఇస్తేనే మనోడు 2 గంటల్లో అన్నప్పుడు 1/3 చేస్తాడు కాబట్టి ఇంటూ 1/3 చేసుకుంటే మనకి ఎంత అవుతుందంటే 4/9 పార్ట్ చేసినట్టుగా. మళ్ళీ ఒకసారి సింపుల్ క్వశ్చన్ బట్ ఇంపార్టెంట్ చూడండి. 1 అవర్లో వీళ్ళు 6 తింటే 2 అవర్స్లో 12 తింటారు. మన దగ్గర 12 చపాతీస్లో 2 చపాతీసే అంటే 1/3 టైం మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ 1 అవర్ పని చేసిండు, 4/3 అయింది. కానీ మొత్తం మీద మనోడు వచ్చేసి మొత్తం పని అంటే 3 గంటల్లో చేస్తాడు అంటే గంటకి ఎంత చేస్తున్నట్టు అంటే 1/3 వరకే. ఇది కూడా మనకు అవసరం ఏం లేదు. సో గంటకి మనోడు వచ్చేసి 1/3 వర్క్ చేస్తున్నప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 4/9. సింపుల్ బట్ ఇంపార్టెంట్ చూడండి. చాలా లాజికల్గా ఇచ్చాడు. అంత ఈజీ క్వశ్చన్స్ అయితే రాలేదు చూడండి అబ్బాయి. ఎందుకంటే నేను నిన్న మొన్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లై అంటే క్వశ్చన్స్ సంబంధించినవి ఎవరైతే అప్లై చేసినారో అది అడిగితే చెప్పాను. ఏసీఐఓ చెప్పడానికి 1 మోర్ రీజన్ ఏంటి అంటే మనకి ఈ లెవెల్లో ఉన్నాయి కదా క్వశ్చన్, ఈ లెవెల్లోనే వస్తాయి. ఇవన్నీ కూడా మన బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. నియర్లీ మనకు 3500+ క్వశ్చన్స్ చెప్పా. అన్నీ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చెప్పాను. ఆ లెవెల్లో చదివితేనే సక్సెస్ అవుతారు చూడండి. ఏదో పైన చదివి సో కొంతమంది ఇట్లా మేము తోపు అని చెప్పేసి ప్రతిరోజు వచ్చేసి
మీకు మభ్య పెడితే ఆ ముసుగులో పడకండి. ఒకసారి చెక్ చేయండి. నేను వాళ్ళని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయను. మీరు అనవసరంగా దాన్ని వేరే వేరే వాటిని చదివేసి మార్క్స్ ఆళ్ళు చెప్పినయినా పర్ఫెక్ట్‌గా చదవండి. ఏదో ఒక దానిపైన కాన్సంట్రేట్ చేసి ఏ లెవెల్‌లో మీకు అర్థమవుతుందనే దానిపైన చూసుకుంటూ చదవండి. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమంటున్నాడు. అతుల్, విఘ్నేష్ విడివిడిగా పనిచేస్తారంట. వారు వరుసగా 10, 12 రోజుల్లో పనిని పూర్తి చేయగలరు. విఘ్నేష్ ఉద్యోగం ప్రారంభించాడు. అంటే ఫస్ట్ వాడు స్టార్ట్ చేశాడు. వారు ప్రత్యామ్నాయ రోజుల్లో అంటే ఆల్టర్నేట్ డేస్‌లో. ఇక్కడ చూడండి మనకొచ్చేసి అతుల్ అండ్ విఘ్నేష్. అతుల్ కెన్ డూ ఇట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్, 12 డేస్ అంటే ఎల్‌సీఎం ఎంత అవుతుంది? దీని యొక్క వాల్యూ 60. అంటే వీడు పర్ డే 6 చపాతీస్ తింటే వీడు 5 చపాతీస్ తింటాడు. ఎవరితో స్టార్ట్ చేశాడు? విఘ్నేష్. ఫస్ట్ డే ఎన్ని తింటాడు? 5. సెకండ్ డే మనకు అతుల్ ఎన్ని తింటాడు? 6. అంటే 2 డేస్‌లో మనోడు తినేటివి ఎన్ని అంటే ఇద్దరు కలిపి 11. కాకపోతే నియరెస్ట్ వాల్యూ అబ్జర్వ్ చేస్తే 11 5 55 కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎన్ని రోజులు పడుతుందంటే 10 డేస్ పట్టింది. ఇప్పుడు 10 డేస్ అయిపోయిన తర్వాత 11th డే అంటే ఫస్ట్ డే వాడు స్టార్ట్ చేసిన 11th డే కూడా వాడే స్టార్ట్ చేయదు. ఎందుకంటే ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ కాబట్టి 11th డే ఎవరు వస్తారు అంటే విఘ్నేష్ వస్తాడు. సో 11 రోజుల్లో 60 చపాతీలు అయిపోయినాయి. మనకు అడిగింది ఎన్ని? ఓవరాల్గా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతున్నాయి అనేది అడిగాడు కాబట్టి 11 డేస్లో కంప్లీట్ అవుతాయి. ఈ ఆల్టర్నేట్ పైన నియర్లీ మనం ఒక 25 to 30 క్వశ్చన్ చెప్పాను. డిఫరెంట్ ఈవెన్ మంకీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎట్లా చేయాలని చెప్పాను. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చదువుకోండి. 100% మనం ఏ మెథడ్ అయితే ఫాలో అవుతున్నామో దానిపైన ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ముగ్గురు గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారంట. అరుణ్, భవ్య, చిత్ర 98,000 గ్రాంట్ అని పొందే పరిశోధన ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తారట. వారు వరుసగా మనకు 5, 7, 8 నిష్పత్తుల పరిశోధన గంటలు అందిస్తారు. అరుణ్ 8 నెలలు, భవ్య 12 నెలలు, చిత్ర 9 నెలలు సహకరించిన గంటల నిష్పత్తి పాల్గొన్న వ్యవధి ఆధారంగా గ్రాంట్. అంటే మనం ఆల్రెడీ చెప్పినాం ఎఫిషియన్సీ ఆధారంగానే మనం వచ్చేసి ఏది గ్రాంట్ అంటే డబ్బులు అనేది పంపిస్తాం. సో డబ్బులను మనం పంచేటప్పుడు ఎఫిషియన్సీ ఆధారంగా కాబట్టి ఎవరిది అడుగుతున్నాడు ఇక్కడ? భవ్యకు ఎంత వస్తుంది అని అంటున్నాడు. భవ్య మనకి ఇక్కడ 12 నెలలు అంటే 12లో 3 యొక్క మల్టిపుల్ ఉందంటే ఆన్సర్ కూడా 3 మల్టిపులే ఉండాలి. 3 మల్టిపుల్ అనేది ఇది ఉందా అంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 3 మల్టిపుల్ లేదు, ఇది కూడా 3 మల్టిపుల్ లేదు కాబట్టి ఆన్సర్కి ఇది. ఇది పెన్ ఫ్రీ మెథడ్. మీకు ఈవెన్ క్లాస్ రూమ్లో అయినా ఆన్లైన్లో అయినా సరే పెన్ ఫ్రీ మెథడ్స్ వర్కౌట్ అయింది. నియర్లీ మన 50 to 60% ఆఫ్ ద క్వశ్చన్స్ సో పెన్ ఫ్రీ మెథడ్స్ వర్కౌట్ అవుతాయి. సో కాబట్టి అర్థమెటిక్లో ఈ అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీనిపైన ఫోకస్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూడండి. సో మనకు దే రీచ్ అవర్స్ ఇన్ ఎంత అంటున్నాడు? 5, 7, 8. నెంబర్ ఆఫ్ వచ్చేసి 8 months. నెక్స్ట్ వచ్చేసి ఇతను ఎంత? 12 months. ఇతను ఎంత అంటే 9 months. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 2s, 4 3s, 4 2s. నెక్స్ట్ ఏమైనా అవుతుందంటే లేదు కాబట్టి 10:21 మనకి ఎంత అవుతుందంటే 18. అంతే కదా. ఇప్పుడు చూడండి 21 యొక్క మల్టిపుల్ అన్న గదే వస్తుంది. లేదు అనుకుంటే టోటల్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 39, 49 యూనిట్ యొక్క వాల్యూ వచ్చేసి 98,000 అంటే 98K. అంటే మనకి ఎంత అవుతుంది? 2K టైమ్సే కదా. ఇక్కడ కూడా 2K టైమ్స్ అంటే మనకి ఎంత అవుతుంది అబ్బా? 42,000. అనవసరంగా ల్యాగ్ చేయకండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఏంది అంటే 50 to 60% పెన్ ఫ్రీ మెథడ్స్ ఎట్లెట్లా వర్కౌట్ అయితే ఏందనేది కూడా మీకు చెప్తూనే వెళ్తున్నాను కాబట్టి దానిపైన ఫోకస్ చేయండి. 100% వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. రైట్, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ మరియు బి అనే 2 పైపులు వరుసగా 12, 16 గంటల్లో ట్యాంకు నింపగలవు. మూడో పైపు సి 20 గంటల్లో ఖాళీ చేయగలదు. 3 పైపులు ఒకేసారి తెరిచి పైపు సిని 4 గంటల తర్వాత మూసేసి. మనం ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలానే చెప్పాం. సో దీనికి సంబంధించింది ఏంటంటే ఫిల్లింగ్ పైప్ అంటే పాజిటివ్ అండ్ ఎంటీ పైప్ అంటే నెగిటివ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 12 hours, బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 16 hours, సి కెన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ 20 hours. ఇప్పుడు ఎల్సిఎం తీసుకునేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎల్సిఎం తీసుకుంటుంటే మనకి రెండింటి మధ్యలో వచ్చేసి ఇది 20 అనేది తీసుకున్న తర్వాత ఇందులో మనకి ఏముంది అంటే 3 ఉంది. ఇందులో మనకు అబ్జర్వ్ చేస్తే ఒక 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకి ఎంత అవుతుంది చూడండి. ఇందులో మనకు వచ్చేసరి 2 కాదు 4 ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 240 ఎల్సిఎం. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దీని యొక్క వాల్యూలో అబ్జర్వ్ చేస్తే ఎఫిషియన్సీ ఆఫ్ ఫస్ట్ పైపు ఎంత? 20. దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 16 ఎక్కం 16, 16 5లు. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది అంటే మనకు వచ్చేసి 12 రెంట్ల అంటే ఎంటీ చేయడానికి -12 అవుతుంది.
సో 3 కలిపి మనకు 4 అవర్స్ పనిచేసే అంటే 20 + 15 - 12 అన్నప్పుడు మనకి ఎంత అవుతుంది అంటే 12 పోతే మనకు 3 కాబట్టి మొత్తం 23 అంటే 4 ముళ్ళ 12, 4 రెంట్ల ఏంటంటే 92 చపాతీలు అయిపోయినాయి. అంటే 92 లీటర్లు నింపింది. అంటే ఇంకా ఎంత నింపాలి అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిగతా దానివి అన్నప్పుడు 240లోంచి 92 పోతే 10లోంచి 2 పోతే 8, 23 అన్నప్పుడు 13లోంచి అంటే మనకు 4 అంటే మనకి ఎంత అవుతుందంటే 148. ఆల్రెడీ 4 అవర్స్ పనిచేసినాయి. ఇప్పుడు ఈ 148 పని చేయడానికి 2 కలిపి అంటే 35 కదా. ఇప్పుడు 35 × 5 అంటే ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి 35 × 4, 4 + 4 అంటే 8కి సంథింగ్ ఉన్నది, ఇది ఒక్కటే కాబట్టి సో 8.2 అవర్స్. క్యాల్కులేషన్ చేసేటప్పుడు కూడా మరీ పకడ్బందీగా ఇట్లే చేయాలనేది ఏం లేదు. ఆప్షన్ యూటిలైజ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే అన్ని చూడాలి ఆప్షన్స్ ఎంత దూరంగా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సబ్జెక్టు మనకు ఎంత వచ్చినా టెక్నిక్స్ అనేది ఇంపార్టెంట్. సో క్యాల్కులేషన్స్ ఎట్లా చేస్తున్నాం అనే దానిపైన కూడా ఫోకస్ చేసి వర్కౌట్ చేయాలి. సో చాలా సింపుల్ బట్ 100% ఇంపార్టెంట్. చూడండి నెక్స్ట్ వన్. A and B complete a piece of work in 6 days. A alone complete in 7 days. In how many days B alone complete 1/3 of the same work? అంటే మొత్తం అన్నట్లేదు చూడండి. సో ఏ ఒక్కడు మనకి 7 రోజుల్లో చేస్తే A + B ఇద్దరు కలిసి మనకి ఎన్ని రోజుల్లో చేస్తున్నారు 6 అంటే 42 LCM అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేమో మనకు 6 చపాతీస్ తింటే వీడి 7 చపాతీస్ ఇద్దరు కలిసి. ఇప్పుడు A 6 తింటున్నప్పుడు B ఎన్ని తింటాడంటే ఒకటే చపాతీ కదా, రోజుకు ఒకటే చపాతి. కానీ ఇందులో 1/3 అంటే మనకి ఎంత అవుతుందంటే 14 చపాతీసే కదా. ఈ 14 చపాతీస్ను రోజుకు ఒకటి చొప్పున తింటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటే 14 days. అంతే సింపుల్. చూడండి ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తున్నాం అనే దానిపైన ఫోకస్ చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చెప్పాను. నీట్గా మనకు ప్రతిదీ కూడా ఆర్డర్ వైజ్ అంటే మాడ్యూల్ వైజ్ చెప్పింది ఏంటంటే లో లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఇంటర్లింక్ క్వశ్చన్స్ కూడా చెప్పుకుంటూ వెళ్ళా. ఎలా పడితే అలా చెప్పుకుంటూ కాకుండా ఇంటర్లింక్ ఒకదాని తర్వాత ఒకటి, ఏదాని తర్వాత ఏదైతే మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అంటే నాలెడ్జ్ అనేది కూడా ఏంది అంటే ఒక ఆర్గనైజ్డ్గా చదవాలి. అట్లా చదివితే మనకి ఎప్పుడు కూడా మర్చిపో. సో దానిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్. ఒక పనిని వచ్చేసి ఒక పనిని వచ్చేసి 9 రోజుల్లో ఇక్కడ ఏ పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. బి అదే పని 16 రోజుల్లో. ఏతో ప్రారంభించి ప్రత్యామ్నాయ రోజుల్లో పని చేస్తారంట. కానీ ప్రతి 5వ రోజు సి వచ్చి మొత్తం రోజు ఒంటరిగా పనిచేస్తాడు. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మన దాంట్లో ఏం చెప్పినామంటే మనకు ఎవ్రీ సెకండ్ డే బి వెళ్ళిపోతాడు, ఎవ్రీ 4th డే సి వెళ్ళిపోతాడు, ఒకరోజు హాలిడే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పాము. బట్ ఈ క్వశ్చన్లో చూస్తే మనకేందంటే 5వ రోజు మనకు సి ఒక్కడే పనిచేస్తున్నాడు అనేది మనకు అంటే నా దానిలో చెప్పిన దానికి దీనిలో మనకు ఒకటే ఒక తేడా ఏంటంటే అక్కడ హాలిడే ఇచ్చినాం, ఇక్కడ హాలిడే ఇయ్యలే. హాలిడే కాకుండా వేరే కూడా వచ్చేసి పనిచేసే విధానంలో ఇచ్చారు. ఇక్కడ చూడండి ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, బి కెన్ కంప్లీట్ ఇన్ 16 days, సి కెన్ కంప్లీట్ ఇన్ మనకేమంటున్నాడు అంటే ఎంటైర్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు 18 days అని చెప్పేసి అన్నాడు. సో దీని యొక్క ఎల్సిఎం మనకు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పెద్ద నెంబర్ తీసుకున్న తర్వాత ఇందులో 1, 2 ఉంది, అక్కడ మనకు ఇంకా ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. కాబట్టి మొత్తం తీసుకుంటే ఎంత అవుతుందంటే 144. ఇప్పుడు 144 అయిన తర్వాత ఇతను మనకు 12 days చపాతీస్ తింటాడు, ఇతను వచ్చేసి మనకు 9 చపాతీస్ తింటాడు, ఇతను 8 చపాతీస్ తింటాడు ఒకవేళ ఇండివిజువల్గా ఇస్తే రోజుకి. సో వీళ్ళ ఎఫిషియన్సీ వచ్చిన తర్వాత బాగానే ఉంది. కానీ అక్కడ ఏమంటున్నా అంటే ఏతో ప్రారంభించినట్టు అంటే ఫస్ట్ డే ఎవరు వస్తున్నారు అంటే ఏ 12 చపాతీస్, సెకండ్ డే ఎవరు వస్తున్నారు బి వస్తున్నారు 9 చపాతీస్. అంటే 2 రోజుల్లో 21 తింటారు. కానీ మరో 2 రోజులు కూడా మన వాళ్ళు ఎన్ని తింటారంటే 21 తింటారు. అంటే 4 daysలో మనకి ఎన్ని తింటున్నారు 42 తింటున్నారు. కానీ 5th డే ఎవరు వస్తున్నారు అంటే మనకు సి వస్తున్నాడు. 5th డే సి వచ్చేసి రోజుకైనా 8 చపాతీస్ తింటున్నా అంటే 5 daysలో మన వాళ్ళు ఎన్ని తింటారంటే 50. ఇప్పుడు నియరెస్ట్ వాల్యూ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూ 2 times అంటే మనకి ఎంత అవుతుందంటే 100. ఇక్కడ కూడా 2 times అంటే మనకి ఎంత అవుతుంది అంటే 10 అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని చపాతీలు తినాలి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 44 అంటే వీళ్ళు 4 daysలో 42 తింటారు కదా. ఇంకో 4 days తీసుకుంటే మనకి ఎన్ని అయిపోతున్నాయి అంటే 42. అంటే మనకు ఇంకో 4 days అంటే 14 daysలో 142 అయిపోయినాయి. కానీ ఇంకా ఎన్ని మిగిలినాయి అంటే మనకు వచ్చేసి అక్కడ మిగిలినాయి 144లో 142 అయిపోయినాయి అంటే 2నే మిగిలినాయి.
కానీ సి అనేటోడు వచ్చిండు అనుకో 5వ రోజు, ఒక రోజంతా కలిపి 8 తింటాడు. కానీ మన దగ్గర 2 చపాతీలే ఉన్నాయి. ఎంత టైం పడుతుంది అన్నప్పుడు 2 × 1/8 అంటే మనకు 1/4 డేనే పడుతుంది. కాబట్టి ఎక్స్ట్రా మనకి ఏంటంటే 1/4 డే. అంటే మనకి ఎంత అవుతుందంటే 14 1/4 డేస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ టైప్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చూడండి. చాలా సింపుల్. ఈ టైప్ క్వశ్చన్ మన బుక్లో ఆల్రెడీ ఉంది. కావాలంటే నీట్గా అబ్జర్వ్ చేస్తూ చెక్ చేసుకోండి. ఈ టైప్లో ఏంటంటే మనం హాలిడే ఇచ్చినాం అక్కడ. ఇక్కడ హాలిడే కాకుండా వేరొకటి వచ్చేసి పని చేస్తున్నాం. సో ఆ టైప్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఈజీ వన్ చూడండి. ఈ లెవెల్ మాత్రం ఎస్ఐకి ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి పక్కా వస్తాయి. ఏదో మిమ్మల్ని మభ్య పెట్టడానికి తెలియదు. ఇవి మనకు 2025లో వచ్చిన క్వశ్చన్సే. జస్ట్ మనకు 2 months కూడా పట్టలే. ఈ రోజుకు అబ్జర్వ్ చేస్తే ఇంకా 2 monthsే. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అంటే అప్డేటెడ్ క్వశ్చన్ చూసుకోండి. ఏదో ఓల్డ్ క్వశ్చన్స్ 10 ఏళ్ళవి చూసి చిన్న చిన్న క్వశ్చన్ చేసి ఇంకా జాలే అనుకుంటే వచ్చే రోజులైతే కాదు. ఈవెన్ కానిస్టేబుల్ కూడా రాదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ స్పెసిఫిక్ టాస్క్ కెన్ కంప్లీట్ ఇన్ 10 days, 6 machines వర్కింగ్ 8 hours a day. సో మనకేం చెప్పినాం, M1 నెక్స్ట్ D1 H1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 బై మనకు W2 చెప్పినాం కదా. ఈ పాయింట్ ఆఫ్ లో చేయండి. చైన్ రూల్ల పైన కూడా దాదాపుగా 45 క్వశ్చన్స్ దాకా చెప్పాను. అవి చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 6 యంత్రాలు రోజుకి 8 గంటలు 10 రోజులు పనిచేసినాయి. కానీ 4 యంత్రాలు పనిచేయలేమంటే 6లో 4 పోతే 2 యంత్రాలే ఉంటాయి. సో 15 రోజుల్లో రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలని అడుగుతున్నాం. సో దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేయండి. 5 2s 5 × 3s ఇది క్యాన్సల్. 3 × 2s అంటే మనకి ఎంత అవుతుందంటే 16 కదా. కాబట్టి ఆన్సర్కి అంటే ఎన్ని గంటలు పని చేయాలంటే 16 hours పని చేస్తే సరిపోతుంది. ఎందుకంటే టోటల్ వర్క్కి ఈక్వల్ చేసుకొని చూసుకోవాలి. సో కాబట్టి ఇవి మనకేంటంటే రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్. చాలా సింపుల్ బట్ 100% ఇంపార్టెంట్ చూడండి. సో ఇది రీజనింగ్ 3.0. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికి కూడా ఏ ఒక్క రోజు కూడా పబ్లిసిటీ చేయకపోయినా స్టూడెంట్స్ తీసుకెళ్ళి నియర్లీ మనకేంటంటే 32,000 సేల్స్ అయిపోయాయి. అంటే 30,000 క్రాస్ అయిపోయాయి. సో నియర్లీ 32,000 అంటే ఇది కేవలం మీకోసం రాసినందుకు, ఆదరించినందుకు. ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా సరే సో ఈ నెంబర్, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ 2 నావే. దీనికి మెసేజ్ పెట్టండి. ఇంకా ఏమన్నా క్లాసెస్ కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో ఇబ్బంది ఏం లేదు. ఏ డౌట్ ఉన్నా పెట్టండి. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటారో నాకు అనవసరం. నాకు ఇక్కడ పర్సన్ ముఖ్యం, అంతేగాని కోచింగ్ ఇన్స్టిట్యూట్ కాదు. ఎవరికి ఏ స్టూడెంట్కి డౌట్ ఉన్నా ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి. వితిన్ 24 hours మీకు సొల్యూషన్ కూడా పంపుతాను. సో ఇది మన భరత్ ఐక్యూ అకాడమీ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అన్నీ కూడా అడ్వాన్స్డ్ పెట్టాను. రీజనింగ్ 3.0, అర్థమెటిక్ 3.0, త్వరలోని ప్యూర్ మ్యాథ్స్ కూడా తీసుకొని వస్తాను మీకోసం. సో ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో యాజ్ ఎ బ్రదర్ అండ్ వెల్ విషర్గా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో ఇంకా ఏమన్నా కావాలన్నా సరే మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్ను ఫాలో అవ్వండి. సో దీనికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా దానిలో పెడతాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.